ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత యొక్క అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. నేను ఈ షార్ట్ వీడియోలో అంతకుముందు నక్షత్రం తెలియని వారికి ఏ మొక్కని నాటితే ఫలితం ఉంటుందో ఒక వీడియో చెప్పాను. కొంతమంది మిత్రులు అడిగారు, గురువుగారు అంటే మొక్క నాటడం వల్ల దోషాలు పోయి సంపద వృద్ధి చెందే ఉన్న అవకాశం ఉందా? మాకు తెలియదు. అయితే మన పెద్దలు మనకి కొన్ని విషయాలు చెప్పారు. మీ ఇంటి పేరులో చు లా చే చు లా చే ఈ ఇంటి పేరు ఉన్నవారు ప్రథమాక్షరం చాచులాగా చు లా చే ఈ అక్షరం ఉన్నవారికి కదమ వృక్షం లేదా అడ్డరసం మొక్క పెట్టుకోండి. అలాగే ఏ బా చి ఇంటి అక్షరాలు అంటే మీ ఇంటి పేరులో మొదటి అక్షరం ఏ బా చి ఈ అక్షరం ఉన్నవారు అంటే మీకు తెలియదు, మీకు మీ నక్షత్రం తెలియదు, అలాంటి వారు రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ పెట్టచ్చు. అలాగే లీ లు లే ఈ అక్షరాలు ఉన్నవారు ప్రథమాక్షరం ఇంటి పేరు ఉన్నవారు అవిసె మొక్కని కానీ గరుడు లత అనే మొక్కని కానీ పెట్టుకోవచ్చు. అలాగే ఆ ఈ ఊ అంటే మీ ఇంటి పేరు మొదటి అక్షరం ఉన్నప్పుడు అల్లం నేరేడు కానీ బెలో చెట్టు కానీ పెంచవచ్చు. అలాగే వావివు మొదటి అక్షరం ఇంటి పేరు మొదటి అక్షరం ఉన్నవారు కదిరి కానీ ఇప్ప చెట్టు కానీ పెంచవచ్చు. అలాగే కు చ కో హ ఈ మొదటి అక్షరం ఇంటి పేరు ఉన్నవారు వెదురు కానీ కదంబం కానీ పెట్టవచ్చు. అలాగే నా నీ ను నే ఈ ఇంటి అక్షరం మొదటి అక్షరం ఉన్నవారు పొగడి చెట్టు కానీ కుంకుడు చెట్టు కానీ పెట్టవచ్చు. అలాగే టీ తు తే తెక్కువలిస్తే తే ఈ అక్షరాలు ఉన్నవారు ఇంటి పేరు ఉన్నవారు ప్రథమ అక్షరం ఉంటే జువి చెట్టు కానీ వేప చెట్టు కానీ పెట్టవచ్చు. అలాగే రు రే రో రా ఈ అక్షరాలు ఇంటి పేరు మొదటి అక్షరం ఉన్నవారు మోదుగ చెట్టుని లేదా నాగలింగ చెట్టు పెట్టవచ్చు. అలాగే పే పో రా రి ఈ అక్షరం ఉన్నవారు బెల్వం కానీ చామంతి మొక్కని కానీ పెట్టవచ్చు. అలాగే పు ష న త ఈ అక్షరాలు ఉన్నవారు మందార చెట్టు కానీ జువి చెట్టు కానీ పెట్టండి. అలాగే మో మై ట టి టు టు ఈ అక్షరం ఉన్నవారు మర్రి చెట్టు కానీ విరజాజి కానీ పెట్టండి. అలాగే డి డు డే ఆ ఈ అక్షరం ఉన్నవారు నాగలింగ కానీ సన్నజాతి కానీ పెట్టండి. అలాగే కే కో హ క హి ఈ అక్షరం ఉన్నవారు వెదురు చెట్టు కానీ మునగ చెట్టు కానీ పెట్టండి. అలాగే భూ దా ష ధ ఇంటి పేరు మొదటి అక్షరం ఉన్నవారు నిమ్మ చెట్టు కానీ బంతి చెట్టు కానీ పెట్టండి. అలాగే దు దిక్కువలిస్తే దే దు దా ఒత్తు వచ్చిన ధ ఛ చి ఈ అక్షరాలు మొదటి అక్షరం ఉన్నవారు ప్రథమాక్షరం ఉన్నవారు అరటి చెట్టు పెట్టండి లేదా ఇప్ప చెట్టు పెట్టండి. అలాగే దు స మెలకి స రు ధ ఈ మొదటి అక్షరం ఉన్నవారు రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ పెట్టండి. సే సో దా ధి ఈ అక్షరం మొదటి అక్షరం ఉన్నవారు మునగ చెట్టు కానీ అరటి చెట్టు కానీ పెట్టండి. ఘో సా సి సు ఈ అక్షరం ఉన్నవారు పనస చెట్టు కానీ మల్లి చెట్టు కానీ పెట్టండి. అలాగే బే బెక్కులిస్తే బే భో బెక్కులిస్తే భో ఝ జీ ఈ అక్షరాలు ఉన్నవారు వేప చెట్టు కానీ జీలి చెట్టు కానీ పెట్టండి. గా గీ గు ఘే ఈ అక్షరాలు ఉన్నవారు ప్రథమాక్షరం జమ్మి చెట్టు కానీ అశోక్ చెట్టు కానీ పెట్టండి. అంటే మన శాస్త్రంలో మనకి తెలియదు నక్షత్రం అన్నప్పుడు మన ఇంటి పేరు ద్వారా కూడా ఆ మొక్కని మన ఇంటి ప్రథమాక్షరం గలవారు ఆ మొక్కని నాటడం, నీరు పోసి సంరక్షించడం, సంరక్షణ భాగంగా ఆ వృక్షం పెరుగుదల బాగా పెరుగుతుందనుకోండి, ఆ మొక్క ఎలా పెరుగుతుందో మీ యొక్క శక్తి అలాగే పెరుగుతుంది. మీ ఆలోచనలు, సుఖాలు, ధనము అలా కలుగుతాయి. నక్షత్రం, జాతకం ఇవేవి చూసుకోకుండా మంచి భర్త కోసం పూల మొక్కల్ని, అనారోగ్యాలు ఉన్నవారు అనారోగ్యాలు పోవడానికి వృక్ష మొక్కల్ని, దేవతల మొక్కలని, అలాగే ధనం కావాలనుకునేవారు, ధనం బాగా డబ్బు రావాలనుకునే వారికి మారేడు అంటే బెల్లం చెట్టు, కదంబ చెట్టుని నాటడం అంటే చేసే ఇలా అంటే ఈ మొక్కని పెట్టిన వేదాల్లో శాస్త్రాల్లో మొక్కలు నాటడం, వృక్షాలను పూజించడం వీటి గురించి చాలా ఉన్నాయి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను వీటి మీద వీడియోలు చాలా చేశాను, ఇంకా వీడియోలు చేస్తాను.
పూజలు చేసేటప్పుడు, యజ్ఞాలు చేసేటప్పుడు అనేక తప్పు మంత్రాలు చెప్పిస్తుంటారు కదా, శబ్దాలు. అంటే మంత్రం ఒక్కొక్కసారి స్పెల్లింగ్ మిస్టేక్ జరుగుతుంటుంది. అంటే ఆ శబ్దం సరిగ్గా పలకడం. అలాంటి దోషాలు వల్ల కలిగిన ఇబ్బందులు కూడా పోతాయి. అంటే దోషాల వల్ల కష్టాలు, అంటే ఆ మాట మనం అనుకుంటాం, అంటే మంత్రం జపించడం వల్ల తప్పు చెప్పాం కాబట్టి దానివల్ల ఈ ప్రమాదం వస్తుంది అని చాలా మంచిది. అలాంటి వారు కూడా ఇలా దేవతా వృక్షాలు పెట్టి పూజ చేస్తే, మొక్కలు నాటడం వల్ల, మొక్కల్ని పోషించడం వల్ల అలాంటి దోషం ఏమి తగలదు అని శాస్త్రం చెప్తుంది. అలాగే మీ నక్షత్రానికి, మీ జాతకానికి, మీ ఇంటి పేరుకి సంబంధం లేని మొక్కలని నాటినా ఎలాంటి మానసిక నష్టాలు, ధన నష్టాలు ఉండవు. అంటే గురువుగారు నాకు చెప్పారు కదా, మీరు ఇలాంటి దాని కాకుండా వేరే మొక్క పెట్టవచ్చా, పెడితే ఏమన్నా అవుతుందా అని అనుమానం ఉంటుంది. ఏ నష్టము ఉండదు, శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఇది మనం ప్రయత్నపూర్వకంగా ఏ మొక్క పెట్టినా ఇప్పుడు నడిచే కాలంలో ప్రకృతి మీకు సహాయం చేస్తుంది. ఖచ్చితంగా మీరు మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ పిల్లలతో మొక్కలు పెట్టించండి. ఖచ్చితంగా మీకు మంచి లాభాలు కలుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కాలం మీకు కలిసి వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.